మిత్రులందరికీ శుభ సాయంకాలం. మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు 27వ భాగానికి మీ అందరికీ శుభస్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు జీవితపు పరమార్థం. విందాం మరి. ఒకప్పుడు ఒక వ్యక్తికి జీవితంలోని నిజమైన సత్యాన్ని కనుక్కోవాలి అనే బలమైన కోరిక కలిగి దాన్ని వెతకడానికి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను దారిలో ఒక వ్యక్తిని కలిశాడు. ఆ ఊరి చివర ఉన్న గుహకు వెళ్ళమని ఆ వ్యక్తి అతనికి సలహా ఇచ్చాడు. అంతేకాదు, నీకు కావాల్సిన అన్ని సమాధానాలు అక్కడ లభిస్తాయిలే అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి చెప్పినట్లుగా మన హీరో ఒక గుహలోకి వెళ్ళి అక్కడ ఒక సాధువుని కలుసుకున్నాడు. ఆ సాధువు అతనికి ఒక గ్రామం గురించి చెప్పి, ఆ ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు వెతుకుతున్నది దొరుకుతుంది అని చెప్పాడు. చాలా ఉత్సాహంతో ఆశతో ఆ వ్యక్తి ఆ గ్రామాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. చాలా వారాల వెతుకులాట తర్వాత ఆ గ్రామాన్ని కనుక్కుని చివరకు ఆ ఊరి రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. రచ్చబండ అంటే 4 రోడ్ల కూడలి అన్నమాట, క్రాస్ రోడ్స్ లాగా. అక్కడ 3 దుకాణాలు చూశాడు. ఆ దుకాణాల దగ్గరికి వెళ్ళి చూడగా ఒక దానిలో చెక్క ముక్కలు, రెండవ దానిలో లోహపు ముక్కలు, మూడవ దానిలో సన్నని లోహపు తీగలు అమ్ముతున్నారు. ఆ వ్యక్తి చాలాసేపు ఆ దుకాణాల వైపు చూశాడు. కానీ తాను ఏదైతే తెలుసుకోవాలని బయలుదేరాడో ఆ బయలుదేరిన సత్యం తెలుసుకోవడానికి వీటికి ఎటువంటి సంబంధం కనుక్కోలేకపోయాడు. అతను చాలా తీవ్రంగా ఆలోచించాడు, కానీ ఏమీ అర్థం కాలేదు. నిరాశ చెంది సాధువు వద్దకు తిరిగి వచ్చి ఆ 3 దుకాణాల గురించి చెప్పాడు. సమయం వచ్చినప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి అని ఆ సాధువు బదులిచ్చాడు. దానికి ఆ వ్యక్తి ఆ సాధువుని, మీకు తెలిసిన విషయాన్ని పూర్తిగా వివరణ ఇవ్వండి స్వామి అని బతిమాలాడు. కానీ సాధువు సమాధానం ఇవ్వలేదు. ఆ వ్యక్తి నిరాశతో వెళ్ళిపోయాడు. అనవసరంగా ఆ సాధువు దగ్గరికి వచ్చి తాను మూర్ఖుణ్ణి అయ్యాను అని అనుకున్నాడు. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు తన సత్య అన్వేషణని కొనసాగించాడు. కాలం గడిచే కొద్దీ అతను దాదాపుగా ఈ విషయాలన్నీ మర్చిపోయాడు. ఒకరోజు రాత్రి అతను నడుస్తూ ఉండగా మధురమైన సంగీతం అతని దృష్టిని ఆకర్షించింది. మంత్రముగ్ధుల్ని చేసే ఆ సంగీతంతో తీవ్రంగా అతను ప్రభావితుడయ్యి ఆ సంగీతం ఎక్కడి నుంచి వినిపిస్తోందా అని ఆ వైపుగా ప్రయాణం చేశాడు. అక్కడ సంగీతకారుడి వేళ్లు సితార తీగలపై నృత్యం చేయడం చూశాడు. తద్వారా మధురమైన సంగీతం వెలువడుతోంది ఆ సితార నుండి. అకస్మాత్తుగా ఏదో స్ఫురించి ఆనందంతో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. తీగ, లోహపు ముక్కలు, చెక్కతో చేసిన ఆ సితార్ని చూడగానే అతనికి కూడలిలో ఉన్న 3 దుకాణాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు వాటి ప్రాముఖ్యత తనకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అతనికి అవగాహన కలిగింది. అతను తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. హృదయం ద్రవించడం ప్రారంభమైంది. అతను ఇప్పుడు పూర్తిగా ప్రేమతో నిండిపోయాడు. ఆ రోజే అతనికి వాస్తవ జీవిత పరమార్థం అర్థమైంది. సాధువు తనకు అందించిన సందేశం అవగతమైంది. మనం కూడా జీవిత పరమార్థం కోసం వెతుకుతూనే ఉంటాం. తీగల్లాగా, లోహపు ముక్కల్లాగా, చెక్క ముక్కల్లాగా జీవిస్తూ వాటి అర్థాన్ని మనం గ్రహించలేకపోతాం. మన మనస్సు, శరీరం, హృదయం ఈ 3 కూడా ఒకే క్షణంలో కలిసినప్పుడు ఆ క్షణమే నిజంగా మధుర సంగీతం అవుతుంది మన జీవితానికి. అప్పుడే మనకి జీవితం యొక్క నిజమైన పరమార్థం అర్థమవుతుంది. కాబట్టి మనం ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఏదో చూసాం వచ్చాం అన్న విధంగా కాకుండా వాటన్నిటినీ కలిపితే ఏ రకమైన కొత్త విషయం మనకి ఆవిష్కరింపబడుతుంది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుంటే మనకి జీవన పరమార్థం బోధపడుతుంది. ఇదండి జీవన పరమార్థం అనే కథ. మళ్ళీ మరొక మంచి కథతో మేము ఉంటుంటాను. నిజం చెప్పాలంటే ఈ కథలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటే లోతుగా మనల్ని మనమే ఎలా మలుచుకోవచ్చో తెలిపే కథలే కదా. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో రేపు మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.